నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బైరెడ్డిపల్లి మండలంలోని కమ్మనపల్లి గురుకుల పాఠశాలలో ఆధునిక హాస్టల్ నిర్మాణానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం. కుప్పంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీనివా ఉప కాలువ వద్ద స్వాగతం పలికి జలహారతినిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హంద్రీనివా జలహారతి కార్యక్రమంలో సీఎంతో కలిసి పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. బైరెడ్డిపల్లి మండలంలోని కమ్మనపల్లి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలలో శ్రీ లక్ష్మీ ప్రసాద్ చారిటీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆమోదంతో 2 కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి గృహ నిర్మాణానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, స్కూల్ అభివృద్ధి కమిటీ ఆయనకు ఘనంగా స్వాగతం తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. నూతన సంస్కరణలతో సమర్థవంతమైన విద్యా విధానం అమలు చేస్తున్నామని, పలమనేరు ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయని, యువగలం పాదయాత్ర సందర్భంగా ఈ విషయమై ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో చర్చించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ హితానికి కృషి చేయాలని, పాఠశాలలో వసతి గృహ నిర్మాణానికి ముందుకొచ్చిన ట్రస్ట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థుల సౌకర్యార్థం డ్రిల్ చేయించిన బోర్ మోటార్ను ఆయన ప్రారంభించారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఎప్పటి నుంచినో చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి అధికారి. ఈరోజు ఇన్ని కలిసాయి కాబట్టి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఈ పలమనేరులో ఆంధ్ర ఊటీ అని చెప్పుకునేటువంటి ఈ ప్రాంతంలో, ఎందుకంటే మన క్లైమేట్ మిగతా మాదిరి ఏడన్నా అటు కింద కనం దిగేసినాం అనుకో, పిల్లలు రాత్రి పడుకోవడానికి వర్షం ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి క్లైమేట్ లో మంచి అట్మాస్ఫియర్ లో ఇక్కడ ఆ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని డెవలప్ చేస్తే ఇప్పుడే ఈ స్కూల్లో ప్రధానంగా కూడా ఈ రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఫ్యాకల్టీ అంటే ఇక్కడ చదువు చెప్పడానికి ఎవరైతే ఉపాధ్యాయులు లేకుండా ఉన్నారో, ఎందుకంటే మన సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ ఈ ప్రాంతం మీద పెడతారని నేను కూడా భావిస్తా ఉన్నా. ఎందుకంటే మనకుండే సంబంధాల వల్ల ఇక్కడ నేను ఏదో ఒకటి చేయాలా, ఈ ప్రాంతంలో చేయాలని. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి ద్వారా మొత్తం కూడా కొత్తగా ఉపాధ్యాయులు త్వరలోనే కూడా పోస్టింగ్ రాబోతా ఉన్నారు. కావాల్సినటువంటి పోస్టింగ్స్ అన్ని కూడా తీసుకొని ఇక్కడికి చేయడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మోడల్ స్కూల్లో ఈ యొక్క ప్రాంతాన్ని ఈ మూడింటిని కలిపి ఒక మంచి హబ్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం, ఇంకా భవిష్యత్తులో ఇంకా పెంచేదానికి కూడా ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకు 6 నుంచి 10వ తరగతి దాకానే ఉందనుకుంటున్నా ఈ స్కూల్లో, 5 నుంచి 10వ తరగతి దాకా. అప్పుడే మనకు ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు మీరు చదువుకొని వస్తే మేము ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఈ స్కూల్లో చదివితే వాళ్ళు ఉద్యోగాలు లేరు. ఇంటర్మీడియట్ చదివినా ఉద్యోగాలు రావు. ఇంటర్మీడియట్ తర్వాత టెక్నికల్ గా క్వాలిఫై అయ్యి మళ్ళీ పోయి బయటకు పోయి చదివి వస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ ద్వారా బయట ఉండేటువంటి వాళ్ళ ద్వారా మనం ఇంకా కూడా ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి మంచి అవకాశంగా నేను భావిస్తూ, ఎందుకంటే ఎప్పటి నుంచినో అన్నీ ఉన్నాయి కానీ ఈడ నీళ్లకు సమస్య ఉంది. ఈ మధ్యలో నేను శాసనసభ అయిన తర్వాత మొట్టమొదటిగా కస్తూర్బా స్కూల్లో అనుకుంటా, కస్తూర్బా స్కూల్లో బోర్ వేస్తే రాలా, ఇమీడియట్ గా రెండో బోర్ వేస్తే మంచి నీళ్ళు వచ్చినాయి, 3-4 ఇంచులు వచ్చాయి. దాన్ని మొన్న స్టార్ట్ చేశాం. మళ్ళీ ఇక్కడ లేదని ఆ రోజు మేము వచ్చినప్పుడు వీళ్ళే వచ్చి ఈ స్కూల్లో కూడా మాకు నీటి ప్రాబ్లం ఉందంటే మళ్ళీ ఇక్కడ బోర్ వేసాం. ఇప్పుడు దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసి, ఇది అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసి నీటికి సంబంధించినటువంటి సమస్య, భగవంతుడు కూడా బోర్ వేస్తే మంచి నీళ్ళు ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ పిల్లలకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేసుకోవడానికి అవకాశాలు జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అట్మాస్ఫియర్ లో బాగా కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా బాగా చదువుకొని ఈ స్కూల్కు, ఈ ప్రాంతానికి మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొస్తే ఇంకా ఎక్కువ మంది ఇక్కడ చేరి వారి భవిష్యత్తుకు మంచి పాటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా క్షమించాల. కుప్పంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కరువు భూతాన్ని తరిమేసేందుకు మొక్కవోని సంకల్పంతో శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీనివా ఉపకాలువ వద్ద శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు స్వాగతం పలికి జలహారతులిచ్చారు.
కుప్పంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కరువు భూతాన్ని తరిమేసేందుకు మొక్కవోని సంకల్పంతో శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీనివా ఉపకాలువ వద్ద శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు స్వాగతం పలికి జలహారతులిచ్చారు. కృష్ణా జలాలకు హారతి ఇవ్వటానికి ముందు వారు కాలువ ఒడ్డున పైలాన్ ప్రారంభించారు. కృష్ణా జలాలు ప్రవహించే కాలువ ఒడ్డుకు కుప్పం ప్రజలు క్యూ కట్టారు. సీఎం చంద్రబాబు అపర భగీరథుడు అంటూ హర్షం వ్యక్తం చేశారు. హంద్రీనివా జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప సంకల్పం నేడు నిజమైంది. అసాధారణమైన విషయం ఇది. 738 కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు 730 అడుగులు పైకి లిఫ్ట్ చేశాం, మీటర్లు లిఫ్ట్ చేశాం. అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం. మీ అభిమానం చూస్తే ఈరోజు కృష్ణా పుష్కరాలు మళ్లీ 2008లో వస్తున్నాయి. కుప్పానికి మాత్రం 2 సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం, ఎప్పుడైనా కానీ నీళ్ల కోసం ప్రయత్నం చేసి భగీరథుడిని ఒకసారి తలుచుకుని భగీరథ ప్రయత్నం చేశామని చెప్పుకుంటాం. ఈరోజు మీరు కాటన్ దొర, ఆయన మనవాడు కాదు. ఆ రోజుట్లోనే బ్రిటిష్ పాలన, ఆయన పరిపాలించడానికి వచ్చాడు. బ్రిటిష్ అనగానే మనందరం వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్నారని చెప్పి అనుకుంటాం. వాళ్ళల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు. గోదావరి నది ఉంది, నదిలో నీళ్లు పోతున్నాయి, వరదలు వస్తున్నాయి. ఆ నీళ్లు మాత్రం ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఆ రోజు ఇన్ని టెక్నాలజీలు లేవు. ఆ రోజు ఒకటే ఆలోచించాడు, గుర్రం మీద తిరిగాడు, చాలా ప్రాంతాలు పరిశీలించాడు. ఇక్కడ ఆయన ఒకటి అనుకుంటే మళ్లీ బ్రిటిష్ పార్లమెంట్లో దానికి ఆమోదం చెప్పాలి. కొన్ని సంవత్సరాలు రాకపోతే విశ్వ ప్రయత్నాలు చేసి కడాన మీరందరూ ఆలోచిస్తే ఒక్క ధవళేశ్వరం కట్టాడు. అదే సమయంలో కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. అప్పుడు అక్కడ ఉండే ఆనకట్ట కట్టాడు. దానితో ఆ జిల్లాల యొక్క పరిస్థితి మారిపోయింది. దేశానికి అన్నదాతగా కృష్ణా గోదావరి రైతాంగం తయారయ్యారంటే అది ఒక మహనీయుడి యొక్క కళ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వ్యవసాయ కూలీలకు 3 నెలలకు పైగా కూలీలు అందక జిల్లాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిఆర్ఓ శ్రీనివాసరావుకి అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఆయన మాటలు తప్ప చేతులు లేదనేది అర్థమవుతోందని తెలిపారు. జిల్లాలోని లక్షలాది మంది కూలీలు తమ అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూలీలకు బకాయిలు చెల్లించి వారి అవసరాలను తీర్చాలని కోరారు. నెలల తరబడి కూలీ డబ్బు రాకపోవడంతో ఉపాధి పనులకు కూలీలు రావటం కూడా తగ్గిపోతుందని ఆరోపించారు. నెలల తరబడి కూలీల డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు కూలీలు రావటం కూడా తగ్గిపోయిందని తెలిపారు. ఉపాధి హామీ లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం శోచనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో లక్షలాది మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. వారికి గత 3 నెలలు పైగా
బిల్లులు రాక వేతనాలు అందక తీవ్రమైన అవస్థల్లో ఉన్నారు. చాలామంది ఉపాధి హామీ పని ఎందుకు లేని ఆగిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా కావాలని దేశంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది, కూటమి, ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. ఒకే ప్రభుత్వాలు ఉన్నా కూడా కూలీలకి, వ్యవసాయ కూలీలకి దాని మీద ఆధారపడి వాళ్ళ పిల్లలకి చదువులకి, లేదు వాళ్ళ చిన్న చిన్న అక్కడ సంఘాలకి, లేదంటే ఆరోగ్యానికి ఉపయోగపడి ఈ డబ్బుల్ని నెలల తరబడి కాలయాపన చేసి ఇవ్వకుండా ఈరోజు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంశం మీద డిఆర్ఓ గారికి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన పీడీకి, డిఆర్డీఏ పీడీకి ఇచ్చి తగిన చర్యలు తీసుకోమని చెప్తారు. ఇది ఇక్కడ సమస్య కూడా కాదు, స్వయంగా దానికి పవన్ కళ్యాణ్ గారే దానికి మా మంత్రి శాఖ నేతృత్వం వహిస్తున్నారు. ఈ గ్రామీణాభివృద్ధి శాఖ దీంతో ఆయన ఏం చేస్తున్నాడేమో మనకు అర్థం కావట్లే. పెద్ద పెద్ద మాటలు, ఉపన్యాసాలు చెప్పడం తప్ప ఆచరణలో ఏమాత్రం ఫలితం లేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వెంటనే ఈరోజు ఉపాధి హామీ కూలీలకి బకాయిలు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున కూలీలతో ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తాము. నగిరి నియోజకవర్గ కేంద్రం నగిరి మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన శ్రీశక్తి సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా ఇంత ముందు సున్నా వడ్డీలా, ఇప్పుడు 10 లక్షల రూపాయల వరకు ప్రతి గ్రూపు కూడా అసలు వడ్డీ లేకుండా 10 లక్షలు ఇస్తా ఉన్నారు. అలాగే మనం చూస్తున్నాం ఇంటి పట్టాలు ఎవరన్నా కూడా మన నగరి కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా కూడా వినండమ్మా సార్, ఇది ఖచ్చితంగా వినాలి. ఈ మాట మీరు, ఇది ఖచ్చితంగా వినాలి. అందరికి పనికొచ్చే మాట ఇది అందరికి పనికొచ్చే మాట వినాలమ్మా ఒకసారి. నగరి కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా కూడా ఇల్లు కట్టుకొని పట్టాలు లేకుండా ఉంటే, ఇల్లు కట్టుకొని పట్టాలు లేకుండా ఉంటుంది. ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు ఇచ్చి ఉండొచ్చు ఇల్లు, లేదా ఎవడన్నా ఇచ్చి ఉండొచ్చు. కానీ మీకు పట్టాలు లేకపోతే మీరు కానీ ఇప్పుడు అప్లై చేసుకుంటే మీ పేరు మీద మీకు పట్టా ఇవ్వడం జరుగుతుంది. మీరు అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. ఒకసారి మీకు పట్టా వస్తే మీకు ఆ ఇల్లు మీదైపోతుంది. మీరు ఏమన్నా అమ్ముకోవచ్చు, ఉంచుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు ఎవరైతే ఉన్నారో పట్టాలు లేకుండా కానీ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ పెట్టుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన తహసీల్దార్ ఆఫీస్ లో అప్లై చేయండి. అప్లై చేయగానే ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య ఉంటే కూడా మీ లీడర్స్ ఉంటారు, నాయకుల దగ్గర కూడా చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లీడర్స్ మీకు ఎప్పుడు వెన్నుంటారు, మీకు సాయంగా ఉంటారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి సౌకర్యమైనా చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మీకు నాకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీ గురించి ఏదో అనుకుంటా ఉంటుంది. నేను కొత్త నిజం చెప్పాలంటే ఇప్పుడే ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో నిజం చెప్పాలంటే మీరు అందరూ అన్నారు నువ్వు 2000తో కలుస్తావు, 3000తో కలుస్తావు. నాకు ఒక్కటే వచ్చింది. నేను ఇంటింటి తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి పోయినా అక్కడున్న ఆడపడుచు నవ్వత, ఈసారి నీకు భయమేలే, నువ్వు పో అన్నారు. నిజంగా మీరు చెప్పిన మాట ఏ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ఊరు కూడా అసలుకి ఏదో వరదొచ్చినట్టు అంతా వేశారమ్మా. దానికే చెప్తా, మీకు ఏం చేసినా తక్కువే. మీరు ఇచ్చిన మాట తప్పరు. ఒకసారి మాట ఇస్తే గట్టిగా ఉంటారని చెప్పి ఆ రోజు అనిపించింది. ఎందుకు ఏదన్నా కూడా ఆడవారు నమ్ముకుంటే మనం బాగుపడతామని. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చాము. మీరు న్యాయం చేశారు. మీకు చేసిన ఉపకారానికి ఖచ్చితంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటా అని చెప్పేసి మీకు మళ్ళా సభముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మళ్ళా అన్నిటికన్నా ముఖ్యం, ఇవాళ బాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క శ్రీమూర్తికి ఇచ్చారు. ఇంతకుముందు అడుగుతున్నారు ఇస్తారా అని చెప్పేసి. ఖచ్చితంగా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు దరిదాపుల్లో మన ఆర్టీసీలో ఉన్న 7500 బస్సుల్లో ఎక్కడికన్నా పోవచ్చు. మీరు విశాఖపట్నం పోతారా, విజయవాడ పోతారా, లేకపోతే అనకాపల్లి పోతారా, లేకపోతే పక్కనున్న పుత్తూరు పోతారా, తిరుపతి పోతారా, మీ ఇష్టం. బస్సు ఎక్కేసి ఇట్లా మారిగా మేము నగిరోళం అని చెప్తే చాలు. నగిరోళం అని చెప్తే మీరు ఎక్కడికన్నా. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండల సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, మునిరత్నమాచారి తదితరులు పాల్గొన్నారు. ఆ జీవితంలో ఇప్పుడు 68వ సంవత్సరం జరుగుతోంది. ఒక దివ్యమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇదే కలియుగ వైకుంఠం. ఇటువంటి చోట ఇంతకాలంగా ఈ నగర సంకీర్తన 1 సంవత్సరం 9 నెలలుగా జరుగుతూ ఉంది. అది మా మిత్రుడు గుండాల గోపీనాథ్ గారు, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత సమూహంగా ఒక 200 మంది భక్తులతో ఆ కన్నుల పండుగ జరుగుతూ ఉందని నేను ఊహించలేదు. నిన్న ఏదో ఒక వార్త వినేసి వచ్చాను. భగవంతుడే నన్ను లాక్కొని వచ్చి ఈ అనుభూతిని నాకు పంచినట్టు అయింది. ఆడినాను, పాడినాను, ఎంత ఆనందం పొందినానో. ఈ సంప్రదాయం చిరకాలం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా రాబోయే తరాల్లో కూడా వేలాది మంది ఈ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ భక్తిని పంచినారంటే ఎక్కడ నేరాలు ఘోరాలు జరగకుండా మనసు ప్రశాంతంగా దైవ భక్తి ఏర్పడి అందరినీ భగవంతుడిని అందరిలో చూసేటటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ తిరుమల వాసులందరికీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. నేను ఎంత ఆనందం పొందానో అదే విధమైన ఆనందం అందరూ పొందాలనేసి భగవంతుని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయ్ మరియు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బైరెడ్డిపల్లి మండలంలోని కమ్మనపల్లి గురుకుల పాఠశాలలో ఆధునిక హాస్టల్ నిర్మాణానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం. కుప్పంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీనివా ఉప కాలువ వద్ద స్వాగతం పలికి జలహారతినిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హంద్రీనివా జలహారతి కార్యక్రమంలో సీఎంతో కలిసి పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.